నందు నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాలని లేదు. జరిగింది తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవద్దు నందు. నీ తప్పు ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా తప్పు చేయలేదనుకోవాలా? ఏంటి ఎప్పుడు అదే పట్టుకొని వేలాడుతున్నావు? ఓ, తప్పు మీరు చేస్తే తప్పక చేసినట్టు, అదే మేం చేస్తే క్యారెక్టర్ ని డిసైడ్ చేసేస్తారు కదా. ఇప్పుడు మన గొడవలోకి జెండర్ని ఎందుకు లాగుతున్నావు? సరే చెప్పు. నేను ఆ రోజు బాస్ని కిస్ చేయడానికి రీజన్ మిర్చి బాయ్స్. వాళ్ళు జాబ్ పీకేస్తాం, సర్టిఫికేట్ కాల్ చేస్తామంటే చీకట్లోనే కదా అని నేనే కిస్ చేశా. వాట్ అ క్యారెక్టర్ యు ఆర్. వాళ్ళు ఎవరో చెప్పారని ముద్దు పెట్టేస్తావా? వినడానికి సిల్లిగా ఉన్నా చేయడానికి సిగ్గుగా లేదా? నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ నందు, అది కాపాడుకోవడం కోసమే ఇలా చేశా. ఓ, జాబ్ కోసం ఎవరి షిట్ అయినా తింటావేమో, ఎవ్వరు చెప్పినా. ఎస్, నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి నాకు ఆ జాబ్ కావాల్సిందే. జాబ్ కోసం నీ కష్టాన్ని అమ్ముకోవచ్చు, నిన్ను నువ్వు అమ్ముకోకూడదు. నేనంత తెలివైనవని కాదు నందు. నేను జాబ్ని కాపాడుకోవాలి, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. సరే వెళ్ళు, తగులుకోపో మీ బాస్ని. జాబ్ కాపాడుకోవాలి కదా. అయినా నీకెందుకు జాబ్? ఆల్రెడీ బాస్నే సెట్ చేసుకున్నాక రేపు ఇంతకన్నా బెటర్ అమ్మాయి వస్తే తనను కూడా ఇలానే చీట్ చేస్తావా? నందు ఇలా మాట్లాడదు చెప్తున్నా. ఓ, సెల్ఫిష్ లో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా? అయినా మాకు అలవాటేగా మీ చేతిలో మోసపోవడం. ఏంటే రెచ్చిపోతున్నావు? ఆ రోజు నీకొకడు ముద్దు పెట్టాడు, నేను ఒకరికి ముద్దు పెట్టా. నీకు జరిగితే పాపం, నాకు జరిగితే మోసమా? ఆ రోజు నాకు జరిగింది అన్యాయమే, ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అన్యాయమే. ఇలా నీ తప్పులు నువ్వు సమర్థించుకుంటే ఫూల్వి అయిపోతావు. ప్లీజ్ ఇక నుంచి వెళ్ళిపో నాని, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.